గత ప్రభుత్వం ఏకంగా 19,000 ఎకరాల్లో ప్రతిపాదించిన ముచ్చెర్ల ఫార్మాసిటీ పేడ వేడనుంది. కాలుష్యం బారిన పడితే తమ గతి ఏం కావాలన్న లక్షలాది మందికి సమాధానం దొరికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు స్థానంలో కొత్తవి రానున్నాయి. ఆ స్థానంలో కాలుష్యకారక నిర్ణయాలు రద్దయ్యాయి. అవే భూముల్లో ఆరోగ్యకరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పుడు ముచ్చెర్లను ఫోర్త్ సిటీగా రూపొందించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మన ఫ్యూచర్ సిటీ అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లుగా తమ పొలాలు, ఊర్లు ఏమవుతాయో అని భయపడిన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఎల్బీ నగర్లో 30 ఎకరాల్లో సిరీస్ కంపెనీ సృష్టించిన భయోత్పాతాన్ని సీఎం ప్రస్తావించారు. అలాంటిది ఇంత పెద్ద ఫార్మాసిటీతో ఉత్పన్నమయ్యే కాలుష్యానికి ఎంతమంది బలవుతారన్న ప్రశ్నకు సమాధానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను తెర మీద